మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలు. బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యాన్ని చదువుతాను, మీరు శ్రద్ధగా వినాలని నేను పేరుపేటను కోరుతున్నాను. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, వినాలి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగ ప్రార్థించెను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కళ్ళు మూసుకోండి. మహా పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వెంటనే ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి సత్యాన్ని బయలుపరిచి సత్యంలో నడిపించమని యేసుక్రీస్తు ప్రతిష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగ ప్రార్థించును. ఈరోజు యోనా గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. యోనా ఒక ప్రవక్త. దేవుడు యోనాతో మాట్లాడి, యోనా, నీవు నినినియ పట్టణంకు పో, నినినియ ప్రజలంతా పాపంతో ఉన్నారు, చెడుతనం జరిగిస్తున్నారు, నువ్వు పోయి వాళ్ళకి చెప్పు, మీరు పాపాన్ని మానుకొని మంచి మార్గంలో నడిస్తే మీకు మంచిది, లేకపోతే మీ దేశం నాశనం అయిపోద్దని చెప్పని యెహోవా యోనాతో చెప్పినప్పుడు యోనా అక్కడికి పోకుండా, నినినియకు పోకుండా తరిసి అనే పట్టణానికి పోవటానికి ఆయన ప్రయాణం అవుతాడు. ఎందుకంటే నినినియలు భయంకరమైన మనుషుల మాట, ఎవరి మాట వాళ్ళు వినరు, వాళ్ళు కఠినమైన మనుషులు. అందుకని అక్కడికి పోతే నా మాట ఎవరు వినరు, తరిసి అనే ఊరికి పోతే అక్కడైతే కొంతమంది దేవుడి ప్రజలు ఉన్నారు, దేవుడి మాట వింటారని తరిసికి వెళ్ళాలని ఓడ ఎక్కి ప్రయాణం అయిపోతున్నప్పుడు ఆ ఓడ మధ్య సముద్రంలో ఆగిపోయినట్టు మనం బైబిల్లో గనం చూడొచ్చు. మధ్య సముద్రంలో ఈ ఓడ ఆగిపోయినప్పుడు ఆ ఓడలో ఇంచుమించు 300 నుండి 350 మంది దాకా దాంట్లో ఉంటారు, ఇంచుమించు. అయితే ఆ ఓడ కెప్టెన్, అంటే ఆ ఓడ నాయకుడు, ఎందువల్ల ఈ ఓడ ఆగిపోయింది, దేన్ని బట్టి ఆగిపోయింది, ఎవరిని బట్టి ఇంత గొప్ప కీడు మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ ఎంతమంది అయితే ఆ ఓడలో ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసి ఒక చీటీలు రాసి ఒక చీటీ తీసినప్పుడు యోనా పేరు ఆ చీటీలో వస్తుంది. అప్పుడు యోనాని అడుగుతాడన్నమాట ఆ యొక్క ఓడ కెప్టెన్ వచ్చి, అయ్యా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను యెహోవా సన్నిధి నుండి పారిపోయి వస్తున్నాను, దేవుడు నన్ను పమ్మన్న చోటుకు నేను పోకుండా నాకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోతూ ఉన్నాను, నన్ను బట్టే ఈ కీడు వచ్చిందని చెప్పి అంటాడు. అప్పుడు వాళ్ళు నువ్వు ఎవరంటే నేను ఒక ప్రవర్తనని చెప్పంటే వాళ్ళకి ప్రవర్తన కానీ భయం వస్తుంది. వాళ్ళకి యెహోవా దేవుడు చెప్పని భయం వస్తుంది. ఎందుకంటే అప్పటికి అనేకమైన దేశంలో యెహోవా దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటాడు. ఆ సంగతి ప్రపంచం అంతా తెలిసిందే. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నప్పుడు ఆ యొక్క యోనా అంటాడు, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పారివేయండి, మీకు క్షేమం కలగద్ది అన్నప్పుడు వాళ్ళు యోనాను ఎత్తి ఆ సముద్రంలో పారేస్తారు. ఆ సముద్రంలో వేసినప్పుడు దేవుడు ఆ శాప, అంటే మత్స్యం అంటే శాప, ఆ మత్స్యానికి ఆజ్ఞాపిస్తాడు యోనాను మింగమని. ఆ శాప వచ్చి యోనాను మింగినప్పుడు యోనా చేప కడుపులో చేరి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే మనం ఫస్ట్ చదువుకున్నాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనంటే, ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగ ప్రార్థించినని ఉంది కదా. ఆయన 3 పగుళ్ళు 3 రేతుల్లో ఆ చేప కడుపులో నుండి ప్రార్థన చేసినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఆయన ప్రార్థన చేసి, అయ్యా నేను ఇట్లా పొరపాటు చేశాను, లేకపోతే తప్పు చేశాను, ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్టు ఆ యొక్క 2వ అధ్యాయాన్ని మనం చదవచ్చు. పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసి దేవుడిని బతిలాడినప్పుడు దేవుడు ఆ చేపకి ఏమైనా ఆజ్ఞాపించాడంటే అతన్ని తీసుకుపోయి గట్టి మీద కక్కమని చెప్పినట్టు మనం చూడొచ్చు. ఆ చేప తీసుకుపోయి ఆరింది నేల మీదకి ఎక్కినట్టు మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు, లేకపోతే దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక నింద మన మీదకి వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు, మొదటి యోహాను పత్రిక 1:8 అంటాడు,
మీరు మీ పాపాలు ఒప్పుకొని ఆయన కాడు కానీ విడిచిపెడితే ఆయన మళ్ళా మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఆయన రక్తంతో కడిగి అని చెప్పి మొదటి యోహాను పత్రిక 1:9 మీ పాపాలు ఆయన కాడు ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాడని ఉంటుంది. అలాగనే యోన తన పొరపాటుని ఏదైతే దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా చేసి అయితే ఆ పొరపాటుకి ఆయన పశ్చాత్తాపం పడ్డాడో వెంటనే ఆ శాప అతను గట్టు మీద కక్కివేసిందండి. ఈరోజు నా సహోదరుడా, మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. మన చూపును బట్టి, మన మాటలు బట్టి, మన తలంపులు బట్టి, మన ఆలోచనలు బట్టి ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఏమంటాడంటే, నీవు ఆ పాపాలు ఒప్పుకొని లేకపోతే ఆ పొరపాట్లు మన పశ్చాత్తాపం అడిగాని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. ఆ యొక్క సమస్యల నుంచి, ఆ బాధల నుంచి, ఆ నిందల నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది క్రైస్తువులు ఏమనుకుంటారంటే, మనం పొరపాటు చేసాము, ఇది చేసాం, అది చేసాం, దేవుడు క్షమించడం అనుకుంటాం. లేదండి, మన దేవుడు క్షమించే దేవుడు. ఆయన పాపిని గడి క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు. మన యేసయ్య భయంకరమైన కఠినమైన వాళ్ళని కూడా క్షమిస్తాడు. ఆయన తట్టు తిరిగి తనకు తప్పులు ఒప్పుకొని కానీ మనం కానీ ప్రార్థిస్తే ఆయన క్షమిస్తాడు. ఈరోజు మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం తెలుసో తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తాం. బైబిల్ ప్రకారం మనుషుడు నీతిమంతుడు కాదు, ఒక్కడో నీతిమంతుడు లేడు, దేవుడే నీతిమంతుడు. కనుక మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన ఏంటంటే, మన తప్పులయ్యా, మా పొరపాట్లు క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నా తప్పులు క్షమించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించి మనకు దేవుడు ఖచ్చితంగా దీవెనలు ఇస్తాడు. దీవెనలే కాదు, సంతోషం ఇస్తాడు. సంతోషమే కాదు, మనశ్శాంతి గడిస్తాడు, శాంతి సమాధానం గడిస్తాడండి. ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీరు ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, దేవుడు కనికరం ఉంది. అందుకని ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, యోనా ఎలాగైతే పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేశాడో అలాగే మీరు ప్రార్థించి దేవుడి దీవెనలు పొందుకును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నామండి. తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన అనుభవం వాళ్ళకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ మీరు దీవించమడుగుతున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.